హాయ్ హలో అందరికీ. బీచ్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మరి మత్స్యకారులు వేటకు వెళ్ళి ఇప్పుడే వస్తున్నారు. వారు ఏం చేపలు తీసుకొని వచ్చారో ఇప్పుడు మనం చూద్దాం. ఈ విధంగా ట్రాక్టర్ సాయంతో బోట్స్ అన్నింటినీ ఒక దాని తర్వాత ఒకటి ఒడ్డుకు లాగుతున్నారు. ఇప్పుడు వీటిని బొంతులు అని అంటారు. ఈ బొంతులు కేజీ వచ్చేసి 200 వరకు ఉంటుంది. ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటిని షెడ్కి తీసుకుని వెళ్తున్నారు. మిగతా చిన్న చిన్న చేపలను బేరకత్తులు బేరమాడుతున్నారు. బేరకత్తులు మత్స్యకారుల నుంచి చేపలు కొనేటప్పుడు చాలా తమాషగా ఉంటుంది వారు బేరమాడే విధానం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బొంతు చేపలు వెయిట్ ఎంత ఉండవచ్చు అనేది కామెంట్ చేయండి. సుమారుగా 2 చేపలు కూడా ఒక 5 కేజీల వరకు ఉండవచ్చని నేను అంటున్నాను. బోట్స్ అన్ని కూడా ఒక దాని తర్వాత ఒకటి వస్తున్నాయి కాబట్టి అన్ని బోట్స్ వద్దకు వెళ్ళి వారు తెచ్చిన చేపలను ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. వీటితో పాటు కొంతమంది మత్స్యకారులకు కదులు చేపలు కూడా చాలా పడ్డాయి. అయితే పడవ నిండా కదులు చేపలు ఉన్నాయి. వాటిని చూడడానికి కొంచెం సమయం వెయిట్ చేయండి. వీటిని టైగర్ ఫ్రాన్స్ అంటారు. మత్స్యకారులు ఎంత రేటు చెప్పినా చివరికి గెలిచేది మాత్రమే బేరకత్తులు. ఇప్పుడు మనము కదుర్లు వేట చేసిన బోటు వద్దకైతే వచ్చాము. వారికి ఎన్ని కేజీలు పడ్డాయి, ఎంత సైజు కదుర్లు పడ్డాయని కూడా చూపిస్తాను. అయితే వాటితో పాటు ఇంకా కొన్ని పెద్ద పెద్ద చేపలు కూడా పడ్డాయి. మొత్తం వారికి ఎన్ని కేజీలు ఎంత అమౌంట్ వచ్చేది అనేది మాత్రము వీడియో ఎండ్లో చెప్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ కదులు చేపలన్నింటినీ కూడా శంఖాల్లో వేస్తారు. కదుర్ల వేట అన్ని చేపల వేట కంటే కొంచెము డిఫరెంట్గా ఉంటుంది. కదురును వేట చేసేటప్పుడు 2 బోట్లు కలిపి వేట చేస్తారు. అమ్మినప్పుడు జత లెక్క అమ్ముతారు. ఇప్పుడు జత వచ్చేసి 350 రూపాయలకైతే చిన్న చేపలను అమ్మారు. అవి పెద్ద చేపలు జత వచ్చేసి 500 లెక్క తీసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తే కదుర్ల చేపతో పాటు ఇంకా పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి కదా, వీటిని పారలు అని అంటారు. అదే పసుపు పారలు. ఇంకా కడగర పారలు కూడా ఉన్నాయి. ఈ విధంగా బేరకత్తులకు కొన్ని చేపలను అమ్మారు. అయితే బేరకత్తులకు అమ్మేటప్పుడు కొంచెము చిన్నగా కొంచెము పెద్దగా ఉన్న చేపలను ఇస్తారు. చిన్న చేపలను అయితే జత 300 రూపాయలకి, పెద్ద చేపలు అయితే అంటే జత 400 రూపాయలకి ఇచ్చారు. ఈ చేపలన్నీ కూడా పట్టడానికి మత్స్యకారులకు ఒక్క పూట మాత్రమే పట్టింది. అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్ళారు. ఇప్పుడు వచ్చేసి 3 అవుతుంది. అంటే 1 డేలో పట్టిన చేపలు ఇవన్నీ. ఈ రోజు వీళ్ళకి వేట బాగా జరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు వీరు సింకాల్లో వేసుకొని ఈ చేపలన్నింటినీ షెడ్కి ఇప్పుడు తీసుకువెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడ పెద్ద చేపలు ఇంకా చిన్న చేపలు, పెద్ద చేపలన్నింటినీ కూడా షెడ్కి వేస్తారు. కానీ కొంచెం చిన్నగా ఉంటే వాటిని బేరకత్తులకైతే ఇచ్చారు. వాటితో పాటు ఇంకా పొడవుగా పెద్దగా ఉన్న చేపలు కూడా చాలానే ఉన్నాయి. వాటిని కూడా మీకు నేను చూపిస్తాను. కదురు చేపలు కొంచెము డిఫరెంట్గా ఉంటాయి. వాటి యొక్క మూతి చూడండి, చాలా పొడవుగా ఉంది. అది మరి గుచ్చుకుంటే చాలా ప్రమాదము. అందువల్ల కదుర్లు పట్టుకునేటప్పుడు కొంచెము జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ సీజన్లో మత్స్యకారులు 1 డేనే వేట చేసుకుని రిటర్న్ వస్తారు. అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్ళి ఆఫ్టర్నూన్ 1 నుంచి వచ్చేస్తారు. కొద్ది రోజులు అంటే 1 month పోతే బారు వేటలకు వెళ్తారు. అంటే 10 days, 7 days, 5 days అంటే ఎన్ని డేస్ వరకైనా ఉంటారు. అంటే వాళ్ళకి చేపలు దొరికితే 1 day, 2 daysలోనే వచ్చేస్తారు. ఒకవేళ చేపలు దొరకకపోతే 7 days వరకు వారికి కావలసిన ఫుడ్ ఇంకా మిగతా వాటిని కూడా క్యారీ చేసుకొని 7 days వరకు వేట చేస్తారు. అప్పుడు రిటర్న్ వస్తారు. అప్పుడు ఇంకా ఎక్కువ చేపలు, పెద్ద పెద్ద చేపలు పడతాయి. అంటే సముద్రం ఒడ్డుల కంటే లోపలికి వెళ్తే ఇంకా పెద్ద చేపలు పడతాయి. ఇప్పుడు వీటిని ఈ విధంగా మొత్తము సింకాల్లో వేసుకుంటున్నారు. ఈ సింకాన్ని షెడ్కి తీసుకెళ్తారు. అయితే మీకు నెక్స్ట్ వీడియోలో మత్స్యకారులు బారు వేటలకు వెళ్ళేటప్పుడు వారు ఐస్ని ఏ విధంగా క్యారీ చేస్తారు, మొత్తము ఎన్ని టన్నుల ఐస్ని తీసుకువెళ్తారు, వాళ్ళు ఫుడ్ను ఏ విధంగా వంట చేసుకుంటారు, ఇంకా వాళ్ళు నిద్రించే సమయంలో ఎక్కడ పడుకుంటారు అనేది కూడా మొత్తము డీటెయిల్గా ఒక వీడియో చేశాను. దాన్ని త్వరలోనే పోస్ట్ చేస్తాను.
మీరు నా మాటల్లో కంటే మత్స్యకారుల మాటల్లోనే ఆ వీడియోలో వారు ఎలా బారువేటలకు వెళ్ళేటప్పుడు ఫుడ్ని క్యారీ చేస్తారు, ఇంకా బోట్లో ఏ ఐటమ్స్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది కూడా మొత్తము వారి ద్వారానే మీకు నేను చెప్తాను. వీళ్ళకి ఈరోజు కదుర్లు ఎక్కువ పడ్డాయి. అయితే ఈ కదుర్లన్నీ కూడా సింకాల్లో ఇలా తీసుకొని షెడ్కి వెళ్తారు. అయితే సింకంలోని ఎన్ని చేపలు ఉన్నాయంటే ఎన్ని కేజీల వరకు ఉండవచ్చు అనేది మాత్రము కొంచెము గెస్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి ఇలాంటివి ఒక 4 సింకాలు పడ్డాయి. కొన్ని బేరకత్తలకైతే ఇచ్చారు. మొత్తము 900 కేజీలు అంటే 1000 కేజీల దగ్గరగా ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. అయితే షెడ్కి వెళ్తే ఎన్ని కేజీలు ఉన్నాయనేది తెలుస్తుంది. ప్రజెంట్ నేనైతే ఈరోజు షెడ్కి వెళ్ళలేదు. ఇక్కడ బోట్స్ అన్నీ కూడా ఒకే టైంలో రావడం వల్ల ఒక దాని తర్వాత ఒకటి మీకు నేను చూపిస్తున్నాను. అయితే ఈ బోట్ నుంచి నెక్స్ట్ బోట్కి ఇప్పుడు వెళ్దాము. మరి అక్కడ ఏం చేపలు పడ్డాయి కూడా అనేది మీకు చూపిస్తాను. ఈ విధంగా చిన్న సైజులో ఉన్న కదురు చేపలను బేరకత్తలకు ఇచ్చారు. ఇప్పుడు ఈమె కొన్ని చేపలను తీసుకుంది. ఇవి జత వచ్చేసి 300 రూపాయల లెక్క తీసుకున్నారు. అయితే ఇప్పుడు మనము నెక్స్ట్ బోట్ వద్దకు వెళ్దాము. కదురులను వేట చేయడానికి కదురులు వెళ్ళ పారలు అయితే పారలు, ఇంకా డిఫరెంట్ చేపలకు డిఫరెంట్ వలలు ఉంటాయి. ఇప్పుడు ఈ మత్స్యకారులు ఈ బోటు వద్దకు వచ్చాం కదా, వీరి చేపలు తెచ్చినవి చూద్దాం. వీరికి కొన్ని సింక్రేయలు, ఇంకా టైగర్ ఫ్రాన్స్, ఇంకా కొన్ని చేపలు కూడా పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సింక్రేయలను సింకాన్ని 1800 రూపాయలకి ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే పెద్దగా ఉన్న రొయ్యలను టైగర్ ప్రాన్స్ అని అంటారు. ఆ టైగర్ ప్రాన్స్ వచ్చేసి కేజీ 500 రూపాయలే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ టైగర్ ప్రాన్స్ని ఇప్పుడు 700 రూపాయలకైతే తీసుకున్నారు. వీటిలో కొన్ని చేపలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి మొత్తము 700 రూపాయలకైతే తీసుకున్నారు. ఇప్పుడు ఈ టైగర్ ప్రాన్స్ను 700 రూపాయలకు తీసుకున్నారంటే మినిమమ్ 2 కేజెస్ వరకు ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. వాటితో పాటు కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. వారు తీసుకున్న ఈ సింకురొయ్యలను బేరకత్తులు ఈ విధంగా టబ్బులో తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు తీసుకొని ఐస్ పెట్టుకొని వేరే ఊర్లో అమ్ముకుంటారు. వీటిని సావళ్ళు అని అంటారు. వీటిని ఎండబెట్టి అంటే సాల్టింగ్ చేసేసి ఎండి చేపలుగా అమ్ముతారు. వీటిని ఎండి సావళ్ళను కూడా అని అంటారు. ఇప్పుడు ఇంకో బోటు వద్దకు వచ్చాము. వీరికి పట్టిన చేపలను చూద్దాం. వీరికి ఈ సింకంలోని చేపలతో పాటు కొన్ని రొయ్యలు కూడా పడ్డాయి. ఈ రొయ్యలను ఇప్పుడు నేను తీసుకోవాలనుకుంటున్నాను. మొత్తానికి ఈ రొయ్యలన్నీ కలిపి కూడా 300 రూపాయలకి ఇచ్చారు. ఇవి దగ్గర 3 కేజెస్ అంటే 2.5 దాటే ఉన్నాయి. సింకాల్లోని కొన్ని చేపలు పెద్దగా ఉన్నాయి. పెద్దగా ఉన్న చేపను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. దీనిని పండుగొరక అని అంటారు. ఇప్పుడు వీటిని బేరకత్తులు కొనడానికి రాలేదు, అందువలన వీటిని షెడ్కి ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు. వీటితో పాటు ఇంక ఇక్కడ ఉన్న చేపలు చాలా ఉన్నాయి. వీటిని పారలు అని కూడా అంటారు. ఇప్పుడు ఈ చిన్న చేపలను ఎరల కోసము నెక్స్ట్ డే వేటకైతే ఉపయోగిస్తారు. వీటిని ఇప్పుడు నెక్స్ట్ డే వేటకి ఉపయోగించుకోవటానికి భద్రపరుచుకున్నారు. ఇప్పుడు మనము ఇంకో బోటుకు వచ్చాము. ఇక్కడ కూడా చాలా పెద్ద చేపలే ఉన్నాయి. వీటన్నింటిని కూడా బేరకత్తులే కొనుక్కున్నారు. వాటితో పాటు ఈ పెద్దగా ఉన్న బొంతి చేపలు ఉన్నాయి. వీటిని ఇప్పుడు షెడ్కి తీసుకొని వెళ్తారు. అయితే మొత్తము ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయండి. ఆ బోట్స్ అన్నీ కూడా ఒకేసారి వేటకు వెళ్తాయి. ఒకేసారి వేట చేసుకొని రిటర్న్ వస్తారు. ఇక్కడ కొంచెము ల్యాండింగ్ సెంటర్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ బోట్స్ ఉంటాయి. ఈ బోట్స్ అన్నీ కూడా ఒకేసారి వేటకు వెళ్ళి ఒకేసారి రావటం చేత కొన్ని బోట్స్ మాత్రమే నేను మీకు తెచ్చిన చేపలను చూపించబోతున్నాను. ఇంకా చాలా బోట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ చేపలన్నింటిని కూడా బేరకత్తులు తీసుకున్నారు. ఇక్కడ పెద్దగా ఉన్న బొంత చేపలను మాత్రము షెడ్కి ఇప్పుడు తీసుకుని వెళ్తున్నారు. రోజు ఇదే విధంగా ఇక్కడ వేట జరుగుతూ ఉంటుంది. కానీ లక్షవారం మాత్రం ఫిషింగ్ హాలిడే ఉంటుంది. చాలా టైం అయిపోయింది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.